13వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఏముందో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. సో when the plants came up and bore grain, then the weeds appeared also, and the servants of the master of the house came and said to him, Master, did you not sow good seed in your field? How then does it have weeds? అని చెప్పి అడిగారు అన్నమాట. తెలుగులో చూద్దాము. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడేను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇక్కడ గురుగులు అని అంటే మరి వాక్యాన్ని సరిగ్గా బోధించినటువంటి దొంగ ప్రవక్తలు అని మనం పిలుస్తూ ఉన్నాం కదా. అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి లేదా అందులో లేనివి లేదా వేరే రకాల కల్పితాలు అలా చేసి చెప్పేటటువంటి వాక్యాలు అన్నమాట. మరి దుష్టుడు మాత్రమే అలాంటివి చేస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యంతో సమృద్ధిగా బిడ్డలను పోషించువాడై ఉన్నాడు. ఆ గోధుమలేమో దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంతోనూ, ఆ యజమానుడేమో దేవునితోనూ పోల్చబడిందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. అయితే గురుగులు అని అంటే చెడ్డవి, ఉపయోగం లేనటువంటివి, పంటను పాడు చేసేవి. వాటిని విత్తి వెళ్ళాడంట సాతాను. అవి కూడా వీటితో మొలిచాయి. అప్పుడు పనివాళ్ళు వచ్చేసయ్యా, మీరు మంచి విత్తనాలు గోధుమలు కదా విత్తారు, గురుగులు వచ్చాయేంటి అని అడిగారంట మాస్టర్ని. ఆయన ఏం జవాబు చెప్పారు అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్షన్ కాబట్టి దయచేసి ఒకదాని తర్వాత ఒకటి వినవలసిందిగా మనవి చేస్తున్నాను.